నా ప్రభు ఆరిపోయిన దీపాలను వెలిగించేవాడు, చీకటిని వెలుగుగా మార్చేవాడు, అంధకారాన్ని సైతము వెలుగుగా మార్చేవాడు. మానవ సమాజం అంతా కూడా యోహాను అనేటువంటి వ్యక్తిని వెలుగుతున్నాడు అని, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు అని, వీడిని వెలుగులో ఉంచకూడదు, అంధకారంలో పడేయాలి, చీకట్లో పడేయాలి, వీడికి ఏం కనబడనివ్వకూడదు, కనీసం వీడి శరీరం ఎలాగుందో వీడికి తెలియకూడదు. కీటకాల మధ్య, విష సర్పాల మధ్య, భయపు కోరలలో, చీకటి కోరలలో వెలుగుతున్న ఒక వ్యక్తిని, వెలుగులో ఉన్న వ్యక్తిని ఈ లోకం, మూర్ఖపు లోకం తీసుకువెళ్ళి పద్మాసు దీపములో వేసేస్తే, ఆ పద్మాసు దీపములో చీకటి, అంధకారం, వెలుతురు లేని పరిస్థితులు. కనీసం యోహానుకి కళ్ళు తెరిచి చూస్తే తన చేతులకు తనకు కనబడట్లా, తన శరీరం తనకి కనబడట్లా, ఎటు చూసినా అంధకారమే, చీకటిలో మనుషులు భయపడతారు. అలాంటి భయపడే పరిస్థితుల మధ్య ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం వణుకు లేకుండా నిత్యము వెలుగుతుండే ఒక అద్భుతమైన దీపము పద్మాసు దీపములో వెలుగుతా ఉంది. ఆ అంధకారములో వెలుగుతున్న దీపాన్ని నా దేవాతి దేవుడు చూసి అద్భుతమైన దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని యోహాను మనసులో దేవుడు పెట్టాడు, యోహాను జీవితంలో దేవుడు పెట్టాడు. భూమి మీద ఉండి పరలోకాన్ని చూసి రాసిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే, మనుషులు చీకట్లో ఉంటే ఏం చెయ్యలేడు అని పద్మాసు దీపంలో పడేసిన యోహాను పరలోక పట్టణపు దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. ఎందుకో తెలుసా? చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగును దేవుడు చూశాడు. రాబోతున్న రోజుల్లో నీ నా బ్రతుకు చీకటే, భక్తి చేయనివరు, పాట పాడనివరు, ప్రార్థన చేయనివరు, ఆరాధన చేయనివరు, విశ్వాసం కలిగి జీవించనివరు, జీవితంలో ప్రశాంతంగా బ్రతకనివ్వకపోవచ్చు, నీకు రేషన్ ఇవ్వకపోవచ్చు, ఆహారం ఇవ్వకపోవచ్చు, ప్రభుత్వ వసతులు గాని ఏమీ నీకు అందనివ్వకపోవచ్చు. నేను ఒక మనిషిగా కాక, వారి ప్రాంతంలో ఉండే వ్యక్తిగా కాక, పరాయి వ్యక్తిగాను, పరాయి మతంగాను, పరాయి ప్రాంతానికి చెందినవాడిగాను వివక్షతను నిన్ను చూస్తున్నప్పుడు, నీకంటూ ఏమి లేనప్పుడు, నిన్ను పలకరించేవారు లేనప్పుడు, నీ కోసం ఆలోచించేవారు లేని ఆ పరిస్థితుల్లో గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం, ఒక మాట చెప్తా ఉంది దేవుని వాక్యం, నిన్ను విడువను, ఎడబాయమును, సదాకాలము వెలుగులోనైనను చీకటిలోనైనను నీతో కూడా ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులు ఎంత బాధ పెడితే నా దేవుడు మనిషికి అంత దగ్గర అవుతాడు. బాధ పెడుతున్నట్లయితే మనుషులు నువ్వు బాధపడకు. మనుషులు నిన్ను బాధ పెట్టారంటే నిన్ను ధైర్యపరిచే నా దేవుడు నీకు దగ్గర అవుతున్నాడు అని అర్థం. మనుషులు భయపెట్టారు, బాధ పెట్టారు పద్మాసు దీపంలో యోహాన్ని, కానీ దేవుడి దగ్గరికి వచ్చాడు, పక్కనే ఉన్నాడు, సహవాసం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. యోహానుతో చక్కటి అనుబంధంలో ఆ పద్మాసు దీపంలో ఉన్నాడు. అద్భుతమైన అనుభవం. దేవుడు అలాంటి చక్కటి అనుభవాలు నీకు నాకు దయచేయును కాక. ఆమేన్.